చిరంజీవులందరినీ ఆశీర్వదిస్తూ స్వవిఖ్యాత నాట్యాచార్యులు పద్మశ్రీ వేదం సత్యనారాయణ గారిని కోరుతున్నాను. సభకు నమస్కారాలు. ప్రదర్శన ఎలా ఉంది అని చెప్పాలంటే నా దగ్గర భాష లేదు. దివ్య గారి యొక్క శక్తి ఇంత అంతా కాదు, అపారం. ఈనాటి ప్రదర్శన చూస్తుంటే నాకు అనిపిస్తుంది, మద్రాసులోని మా చిన్నసత్యం మేస్టర్ గారి దగ్గర యావత్తు ఎందుకు వచ్చిందా విద్య, దాంట్లో కొంత మిగిల్చిందా అని అనుమానంలో నాకు పడింది. నిజంగా ఆవిడ శక్తి సామర్థ్యాలు ఇంత అంత కాదు. ఎందుకంటే ఆవిడ సత్యభావం వేస్తుంటే ఇప్పుడు చూపించిన హావభావాలు అది నాకు ఇంకా చిన్న వయసు ఉంటే ఆ సత్యభావాన్ని మళ్ళీ ఇంకోసారి ప్రదర్శించి ఉండేవాడినేమో. శ్రీకృష్ణుడిని ఎన్ని రకాలుగా చాడించేవాడినో అవన్నీ గుర్తుకొచ్చి ఆవిడ చేసినటువంటి యొక్క అభినయంలో అన్నీ కనిపించినాయి. చిన్న సత్యం మేస్టర్ గారు, వేదాంతం సత్యనారాయణ శర్మ గారి సత్యభామాలు అన్నీ ఆవిడ దొంగతనం చేసింది మా దగ్గర. ఒక్కటి కూడా మా దగ్గర మిగల్చకుండా ఆవిడ శక్తి ఇంత అంత కాదు. అందుకోసమే దాన్ని బట్టి వాళ్ళ శిష్యులు కూడా ఆ విధంగా ఉన్నారు. నిజంగా జన్మ ధరించింది, పొగడ్త కాదు ఇది. కానీ ఈనాటి ప్రదర్శన గురించి ఒక విశ్లేషణ చేయాలంటే ఆవిడ చేసిన ప్రదర్శన టైం ఎంత ఉందో అంత కావాలి. అంత చెప్పడానికి నాకు భాష లేదు, శక్తి కూడా లేదు. ఇప్పుడు చాలా నీరసంగా కూడా ఉన్నాను. కోసమే నేను ఎక్కువగా చెప్పలేనిది. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను ఏమిటంటే, ప్రతి ఒక్కరూ డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు ఒక గురువుని ఎన్నుకుని మా బాలాత్రి ప్రస్తుత దగ్గర అక్కడ ప్రారంభం చేసేవాళ్ళు విద్యను. ఆ విద్య పూర్తి అయిందాక మొదటి ప్రదర్శన ఇక్కడే చేసి తర్వాత బయటికి వెళ్ళి ప్రదర్శన చేసేవాడు. ఇది ఒక సాంప్రదాయం ఈ ఊళ్ళో. అదే విధంగా ఆవిడ ఇవాళ పగలిపూట ఇక్కడ చేసిందంటే రాత్రిపూట చేసిన ప్రదర్శన కంటే కూడా ఇది కొన్ని రెట్లు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆనాటి సంప్రదాయం నాకు ఇప్పుడు కనిపిస్తుంది. ఆవిడ ఎక్కడ నేర్చుకుని దేశమంతా తిరిగి మళ్ళీ ఇక్కడ బాలాత్రిపుర సుందరి యొక్క అమ్మవారి యొక్క సమక్షంలో బయట కూడా కాకుండా సమక్షంలో చేసిందంటే నిజంగా ఆవిడికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంతో ఉంటుందో నేను చెప్పలేను. ఇక ఆ కొలత కొలతలేదు. నిజంగా భారత ప్రభుత్వం ఈ ప్రదర్శన చూసి ఉంటే ఆవిడికి పద్మభూషణులు ఎన్ని గుర్తించేవాళ్ళం. అంటే ఆవిడ చాలా చిన్నది, ఇంకా ప్రదర్శనలోనే ఉంది. ఆవిడ మహాపండితురాలు అవుతుంది. మన భారతదేశం చేత పద్మభూషణ, పద్మవిభూషణ లాంటి బిరుదులు పొందుతుందని చెప్పేసి నేను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దివ్య వారికి సత్యనారాయణ శర్మ గారు జ్ఞాపకం. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు. ఆవిడ ఇప్పుడు పెద్దలు సత్యనారాయణ శర్మ గారు చెప్పినట్టు మరి ఇక్కడ చేయటం అంటే ఇవాళ ఉదయం పూట నిజంగా ఆవిడ అదృష్టాన్ని చెప్పాలి. కానీ పూట కంటే ఇదే గొప్పదా. ఏమంటే ఇటు చూడండి పట్టుకుని శర్మ గారు ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. చిల్లర